కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని చెబుతోంది. దేశంలో ఎక్కడా జరిగిన విధంగా తెలంగాణలో చేసి చూపించామని సీఎం అంటున్నారు. మరి 2 లక్షలకు పైగా రుణం తీసుకున్న వారి పరిస్థితి ఏంటి? బ్యాంకులు ఏమంటున్నాయి? ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు? 4 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశారు. 25,000 కోట్ల రుణమాఫీ జరగ్గా 25 లక్షల మంది రైతులకు మేలు జరిగిందన్నది ప్రభుత్వ లెక్క. అయితే 2 లక్షలు దాటి రుణం ఉన్న రైతులకు కూడా సర్కార్ హామీ ఇచ్చింది. 2 లక్షలకు అదనంగా ఉన్న సొమ్ము చెల్లిస్తే మాఫీ చేస్తామంది. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని గతంలో తెలిపింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల మేర రుణమాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా దాదాపు 16 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్లు ఇటీవల సీఎం చెప్పడంపై రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే రుణమాఫీ కావాల్సిన రైతుల వివరాల విషయంలో బ్యాంకర్లు తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని సీఎం రేవంత్ అంటున్నారు. గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది. 2 లక్షల పైబడిన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ డేట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న రుణానికి నెల నెలా వడ్డీ పెరిగిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2 లక్షల పైబడిన రుణాలకు వడ్డీ చెల్లించినా బ్యాంకులు అస్సలు మాఫీ చేయడం లేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తమకు రుణమాఫీ అవుతుందా కాదా అనే సందిగ్ధంలో ఉన్నారు రైతులు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. ఓవైపు పట్టణాల్లో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు దొక్కుతుంటే మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు కనీసం రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా బోడిగరువులో సాహు శ్రావణి అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. రహదారి లేకపోవడంతో గ్రామస్తులు ఆమెను డోలీ కట్టి దేవరపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధ్యలో డోలీతోనే వాగు దాటారు. తమకు ఇప్పటికైనా రోడ్డు వేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు.